పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరి పట్టణ 39వ వార్డు తెలుగుదేశం పార్టీ తుమ్మిడి సుబ్బారావు గారు అది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పోరాడ రామాంజలి ద్వారా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లు పుట్టిపల్లి సభ్యులు తోట సీతారాం గారి సూచన ప్రకారంగా జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తాం తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున. దీనికి మరి పెద్దలు రాష్ట్ర నాయకులు మెడ్డే పాలసారథి గారు, వేడ శ్రీనివాస్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వంలో గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి వెంకటరామయ్య గారు, అలాగే రజనీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు, అలాగే పెద్దలు మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి ముందు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ చూస్తున్నారు గత రేపు 12వ తారీఖు వస్తే 7 నెలల పూర్తవుతుంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే పని అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుర్మార్గమైన పరిపాలన. మరి ఆ 2019లో మరి అతను ముఖ్యమంత్రి అయిన నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినాయి ప్రజల్ని. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ భీమవరం నియోజకవర్గాన్ని చూస్తే ఎక్కడా కూడా అప్పుడున్న శాసనసభ్యులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఆ చేసే దుర్మార్గాలను ఏనాడు కూడా ఎట్టి చూపలేదు. మనం అన్నా క్యాంటీన్ మోడ్స్ నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళిన ఘనత మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెద్దలకు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ఉంది. అది మనం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయం చూసుకోండి. ధాన్యం బకాయిలు పాత బకాయిలు చెల్లిస్తే కాకుండా ఇప్పుడు ధాన్యం ఎప్పుడైతే మిల్లర్స్ తోలు వెంటనే 24 గంటలు డబ్బు పడటం కానీ, సాగునీటి వినియోగ సంఘాలు మనం ఎలక్షన్ జరుపుకున్నాం. ఆ ఎలక్షన్లో భీమవరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే విధంగా కూటమి నాయకులు మన పార్టీ పెద్దలందరూ కూడా కృషి చేసేది. దానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గాన్ని, తెలుగుదేశం పార్టీని ప్రతి వీధిలోనూ కూడా, ప్రతి పట్టణంలో, వార్డులోనూ, గ్రామంలో కూడా అతి బలమైన పార్టీగా తీర్చిదిద్దే మన లక్ష్యం. దానికి అనుగుణంగానే మరి పార్టీ మరి కింద కేంద్రం సభ్యత్వ నమోదు ఎంత ప్రతి ఒక్కరు కూడా దానికి ముందరకు వచ్చి సభ్యత్వాలు చేయించుకుని ఈ రోజు 40,000 సభ్యత్వ బైపీసీలు జరిగిందంటే అది పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గంలో ప్రతి నాయకులకి, కార్యకర్తలకి ద్వారా ప్రజలు మరి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, రోజు ముందర ఇస్తున్నాం. అలాగే ఉద్యోగుల జీతాలు కానీ, డిఎస్సి విషయంలో కానీ, కొత్తల రోడ్లు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు పోయి అక్వాకేంలో జగన్ ప్రభుత్వం జరిగిన 843 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో గోతులు పూడ్చి రోడ్లు రవాణా రంగాన్ని మరి సరిచేసేందుకు చంద్రబాబు నాయుడు గారిని కొత్తలు తెలియజేయాలి. అలాగే సాగునీటి సంఘం కానీ, అలాగే వ్యవసాయం విషయంలో కానీ, అలాగే ఫీల్డ్ ధర రైలు విషయంలో కానీ, చెరువు విషయంలో కానీ అన్ని కూడా ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఏదైతే అవసరమో అదే చేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది 7 నెలలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మంది ఆ వీరాస్త్ర మండలం కానీ, భీమవరం మండలం, భీమపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళందరూ కూడా పెద్దలు సీతారాం గారు, సారథి గారు, శ్రీనివాసు, అలాగే పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మీద పెద్ద అందరూ ఉన్నారు. అందరితో చర్చించి అందరూ కూడా జాయిన్ చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని భీమవరం నియోజకవర్గం కంచుకోటగా తీర్చేటట్టు మనందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు చేసినట్టు పోరాడ వీరాజీలు ఆయనకు తోడు వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి చంద్రబాబు చేసి ఈ పరిపాలన మనందరం కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు తీసుకెళ్లి విస్తృతంగా చేసే మంచి పనిని ప్రజలకు తెలియపరచాలి. అలాగే ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడా అదే విధంగా మనం చేయాలని చెప్పి సందర్భం తెలుసుకుంటూ చంద్రబాబు జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా మనందరూ ఉండాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరూ కూడా అవసరాలు తెలియజేస్తాం. జై తెలుగుదేశం.